మావోయిస్టులు అడవుల్లో ఉంటే వెంటపడి కాల్చి చంపుతున్నారని మైదాన ప్రాంతాలకు మకాం మారుస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడకొచ్చారు. విజయవాడలోని ఆటోనగర్ లో నిర్మాణంలో ఉన్న భవంతిలో 30 మందికి పైగా మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారు. వారందరినీ గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వారు ఏపీలో ఓ ప్రముఖ నాయకుడిని హత్య చేసి తమ ఉనికి బలంగా చాటాలని ప్లాన్ తో వచ్చారని అనుమానిస్తున్నారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఉదయం అల్లూరు జిల్లా అడవుల్లో ఎన్కౌంటర్ కావడంతో వీరి గురించి సమాచారం బయటకొచ్చింది. వెంటనే అందరినీ పట్టుకున్నారు. ఒక్క విజయవాడలోనే కాదని ఏపీలో పలుచోట్ల వీరు షెల్టర్ తీసుకున్నట్లుగా గుర్తించారు. కాకినాడలోనూ ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. మరి దేవ్జీ ఎక్కడ ఉన్నారన్నది తేలాల్సి ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ తో మావోయిస్టులకున్న ఆశలన్నీ చెదిరిపోయినట్లే. విజయవాడలో దొరికిన వారంతా మాడ్వి హిడ్మా దళానికి చెందిన వారేనని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్వా ప్రకటించారు. వారి నుంచి మరింత సమాచారం సేకరించి పారిపోయిన మావోయిస్టులను పట్టుకుంటామన్నారు. మార్చి 31 లోపు మావోయిస్టుల్ని లేకుండా చేస్తామన్న అమిత్ షా ప్రతిజ్ఞ ప్రకారం అగ్రనేతలంతా ఎలిమినేట్ అవుతున్నారు. మిగిలిన వారు కూడా లొంగుబాటులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఎవరికి అనుమానం రాకుండా విజయవాడకొచ్చి వారు షెల్టర్ తీసుకోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వారికి అక్కడ ఎవరు ఆశ్రయం కల్పించారు, ఎవరు సహకరించారన్నది తేలాల్సి ఉంది.